ఇన్నోసెన్స్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 50 మినిట్స్ తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ గైస్ చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ గా ఉంటది. ఏంటంటే ఫ్లాష్ బ్యాక్ స్టోరీకి వెళ్తారు, మన హీరోయిన్ వాళ్ళ నాన్న అంటారు, ఏదో బాస్ అంటారు, ఏదో గైస్ మొత్తం అలా తిప్పుతా ఉంటారు అనమాట. లిటరల్లీ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే మనకి అంత పర్ఫెక్ట్ గా అర్థం కావు. ఇంకా మూవీలో ఇన్వెస్టిగేషన్ అంటారు కానీ అది కూడా మరీ అంత ఏముండదు, ఏదో ఒక 2-3 సీన్స్ కొంచెం బాగుంటాయి అంతే. కాకపోతే ఏంటంటే మూవీలో కొన్ని కోర్ట్ సీన్స్ ఉంటాయి గైస్, ఆ కోర్ట్ డ్రామా కొంచెం బాగుంది. అది కూడా క్లైమాక్స్ లో మన హీరోయిన్ అండ్ వాళ్ళ అమ్మ మధ్య ఒక సీన్ ఉంటుంది, అదైతే చాలా అంటే చాలా బాగుంటది. లిటరలీ గైస్ ఆ సీన్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. కాకపోతే ఏంటంటే మూవీలో డబ్బింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. మూవీ స్టార్టింగ్ లో ఒక సాంగ్ వస్తుంది గైస్, ఆ సాంగ్ ఎవరు పాడారో ఏమో గానీ ఆ సాంగ్ అయితే చాలా అంటే చాలా చెత్తగా ఉంది. అలాగే క్లైమాక్స్ లో కూడా ఒక సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ కూడా అలాగే ఉంటది. నన్ను అడిగితే ఆ ఓన్ లాంగ్వేజ్ లోనే ఉంటే బాగుండు అనిపించింది. అసలు ఏంటంటే మూవీలో మన హీరోయిన్ వాళ్ళ అమ్మ కేసు వాదిస్తా ఉంటది. కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మకి వాదిస్తుంది తన కూతురు అనే తెలియదు. అసలుకి వాళ్ళ అమ్మ తన కూతురునే మర్చిపోతుంది ఎలా ఉంటుంది ఏంటి అనేసి. అప్పుడు మన హీరోయిన్ వచ్చేసి వాళ్ళ అమ్మని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ సీన్స్ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అక్కడ ఎమోషన్ కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే ఆ సీన్స్ కొంచెం వర్కౌట్ అయ్యాయి. ఆ సీన్స్ లో ఎమోషన్ గానీ, అక్కడ డ్రామా గానీ, ఒక ఇంటెన్సిటీ గానీ కొంచెం బాగుంటుంది. కాకపోతే ఏంటంటే మూవీలో అలాంటి సీన్స్ అయితే ఒకటో రెండే ఉంటాయి, అంతకుమించి ఎక్కువ ఉండవు. అలాగే మూవీలో మన హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటది గైస్, అదైతే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీలో స్టోరీ ఏమన్నా కొత్తగా ఉందంటే మూవీ స్టోరీ కూడా చాలా అంటే చాలా నార్మల్ స్టోరీ. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మూవీ ఓపెన్ చేయగానే కొంతమంది చనిపోతారు. అసలు వాళ్ళు ఎందుకు చనిపోయారు, ఎవరు చంపారు, దానికి మన హీరోయిన్ కి ఏం సంబంధం అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబుల్, అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. ఇంకా మూవీ నేమ్ కి తగ్గట్టుగా ఇన్నోసెన్స్ అనేసి మూవీ అయితే కొన్ని కొన్ని సీన్స్ లో అలాగే ఉంటది. పర్ఫెక్ట్ గా చెప్పాలంటే మన హీరోయిన్ వాళ్ళ తమ్ముడి క్యారెక్టర్ గైస్ కొంచెం అలాగే ఉంటది. మూవీలో ఏంటంటే ఎమోషన్ సీన్స్ బాగానే ఉంటాయి కానీ కాకపోతే మూవీలో ఇంటెన్సిటీ సస్పెన్స్ అదే ఉండదు అనమాట. అసలు ఏంటంటే మూవీ మొత్తం జరిగేదే ఇన్వెస్టిగేషన్ అంటూ, కిల్లింగ్ అంటూ దాని గురించే జరుగుతూ ఉంటది. ఇలాంటి స్టోరీలో ఇంటెన్సిటీ నెక్స్ట్ టైం జరుగుతుంది ట్విస్ట్ అయితే కొంచెం ఉండాలి, కాకపోతే మూవీలో అది ఉండదు. నాకైతే మూవీలో ఒక 2-3 ఎమోషన్ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి గైస్ అంతే. నాకైతే మూవీ అయితే యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.